కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని నామములో వందనాలండి. అలానే ఏసీఆ మినిస్ట్రీస్ ద్వారా వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ దినానికాను దేవుడు నా హృదయంలో పెట్టిన వాక్య భాగము ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 19 వాక్యాలు చదువుకున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 19 వరకు. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయుచున్నాను. మరి ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీ యొక్క సంఘానికి మరి రాసిన పత్రికగా మనం చూడొచ్చు. అయితే అక్కడ మరి వారి కొరకు మరి పౌలు ప్రార్థించినట్టుగా మనకు కనబడుతుంది కదా. అంటే మరి ఆ టైంలో ఎఫెసీలో మరి ఎంతో అపోజిషన్ ని ఎదుర్కొంటా ఉన్న రోజులు. మరి పౌలు గారు మరి ప్రిజన్ లో ఉన్నప్పుడు రాసిన ఉత్తరం ఇది. మరి అక్కడ కూడా మరి ఆయన ఆల్రెడీ శ్రమల్లో ఉంటూ, అంటే ప్రిజన్ లో ఉంటూ, ఆయనే బంధకాల్లో ఉంటూ మరి ఈ యొక్క సంఘాలన్నిటి గురించి ప్రార్థిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే అక్కడ వారి గురించి ఏమని ప్రార్థిస్తున్నారు అని అంటే, మరి వారు ఎదుర్కొనే అపోజిషన్ కావచ్చు, వారు ఎదుర్కొనే మరి ఫెయిత్ లో వాళ్ళు ఎదుగుతా ఉన్నప్పుడు మరి వారి విశ్వాసము ఎక్కడ కూడా సన్నగిల్లకుండా వారు కూడా ధైర్యంగా ఆ యొక్క సంఘాలన్నీ కట్టబడాలని చెప్పి మరి దేవుని యొక్క మరి ఆ మనోనేత్రాలు, వారి యొక్క మనోనేత్రాలు వెలిగింపబడాలి అని ప్రార్థిస్తున్నట్టుగా ఉంటది. మరి అదే మనం ఇంగ్లీష్ లో కూడా చూడొచ్చు. 17వ వచనం నుంచి చదువుతాను. I keep asking that God of our Lord Jesus Christ, the glorious Father, may give you the spirit of wisdom and revelation so that you may know him better. I pray that the eyes of your heart may be enlightened in order that you may have the hope to which he was called you, the riches of his glorious inheritance in his holy people. సో ఇక్కడ చూస్తే మనము దేవుని యొక్క ఆ యొక్క మహిమను, ఆ రెవల్యూషన్ ని, ఆ యొక్క శక్తిని అర్థం చేసుకోవాలి అని చెప్పి మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పి మరి పౌలు భక్తులు చెప్తా ఉన్నారు. అంటే మనోనేత్రాలు వెలిగింపబడాలి అని చెప్పి అనంటే మనం ఫిజికల్ గా మనం ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మన యొక్క థింకింగ్, మన యొక్క గోల్ ఎంతవరకు ఉంటుంది అంటే జనరల్ గా చెప్తున్నాను. ఎలా ఉంటది అని అంటే మనం చూస్తున్నప్పుడు మన పరిస్థితుల్ని, మన గోల్ కానీ ఈ లోకానికి సంబంధించిన వాటి మీద ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పటి నుంచే కనుక చూసుకుంటే స్కూల్లో ఉన్నప్పుడు మంచి గ్రేడ్స్ రావాలని చెప్పి, దాని తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్కి వెళ్తాం, దాని తర్వాత మంచి జాబ్లో సెటిల్ అవ్వాలని, తర్వాత మ్యారేజ్ గురించి, తర్వాత పిల్లలు, అలాగా మన లైఫ్ అంతా కూడా మన చుట్టూ జరుగుతున్న వాటిని బట్టి మన గోల్స్ ని సెట్ చేసుకొని అప్పటికప్పుడు మనకి ఆ లైఫ్ లో అప్పటికి ఏది ఇంపార్టెంటో అంతవరకే మన దృష్టి ఉంటది, అంతవరకే మన గోల్ ఉంటది. దాన్ని రీచ్ అవ్వడానికే మనం చాలా వరకు ప్రయాసపడతా ఉంటాం కదా. అయితే ఇక్కడ పౌలు ఏం చెప్తున్నా అంటే, ఇవన్నీ కాదు కానీ దేవుని యొక్క ఆయన మనల్ని పిలిచిన ఆ పిలుపు యొక్క నిరీక్షణ ఎలాంటిది అంటే, మనం ఈ లోకం తర్వాత మనం పరదేశానికి వెళ్ళిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ దేవుడిచ్చే ఆ స్వాస్థ్యం యొక్క ఇంపార్టెన్స్ ఎలాంటిది, అది మనం దృష్టిలో పెట్టుకుంటే మరి ఈ లోకంలో ఇవేవి కూడా మనకి అంత ఇంపార్టెన్స్ అనిపించవు మనకి. అప్పుడు ఏం చేస్తామంటే మన దృష్టి అంతా కూడా మరి దేవుని యొక్క శక్తిని గురించి తెలుసుకోవాలని చెప్పి, ఆయన యొక్క
గుణాతిశాలని మనం ఇంకా కూడా ధ్యానిస్తూ ఉంటాము. ఎక్కువ కూడా మనం మన దృష్టి, మన యొక్క తలంపులు ఇవన్నీ కూడా మన దేవుణ్ణి తెలుసుకున్నట్టులో మనం పెడతాము. అదే మనం ఇవన్నీ కాకుండా మన గోలు, మన ప్యాషన్ ఎంతసేపు కూడా ఈ లోకరీత్యా ఉందనుకోండి, మనం కూడా దేవుని యొక్క శక్తిని అంతగా గ్రహించుకోలేం కావచ్చు. అందుకనే ఈ లోకంలో వచ్చే శ్రమల వల్ల, శోధనల వల్ల ఆ యొక్క సమయంలో మన థింకింగ్ని బట్టి మనం విశ్వాసంలో సన్నగిలుతూ ఉంటాం. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నా అంటే, ఇవన్నీ కాదు కానీ మనం ఎదుర్కొనే శ్రమలు, శోధనలు ఇవన్నీ కూడా ఈ లోకరీత్యానే ఇక్కడి వరకే ఉంటాయి. కానీ దేవుడు మనకిచ్చే ఇన్హెరిటెన్స్ ఎంత గొప్పది, ఆయన ఇచ్చే ఆ స్వాస్థ్యం ఎంత గొప్పది, పరలోకం వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఎలా ఉంటాము, మనం ఎటువంటి మరి ప్లేసెస్లో మనం నివాసం ఉంటాము, ఆయన ఇచ్చే రివార్డ్ ఎలా ఉంటుంది, ఆయన ఇచ్చే ఆ పరలోకం యొక్క ఆ బహుమానాలు ఎలాగుంటాయి, అవన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు ఈ లోకరీత్యా మన థింకింగ్ ఇక్కడితో మనం రెస్ట్రిక్ట్ అయిపోదు. మనం ఇంకా కూడా దేవుని గురించి తెలుసుకోవాలి, ఆయన్ని మెప్పించాలి, ఆయన యొక్క శక్తి మీద ఆధారపడాలి అని మనం ముందుకు సాగుతాం. అందుకనే పౌలు ఈ యొక్క ప్రేయర్ మరి ఎఫెసీల కొరకు చేస్తూ ఉంటారు. మన ప్రేయర్లో కూడా మనం ఎలాగ ప్రార్థన చేయాలి అంటే, పైలున్న వాటి కొరకే అపేక్షించడి అని అంటారు కదా, అవన్నీ కూడా మనం ఎలా తెలుసుకోగలుగుతాము అని అంటే, పౌలు రాసిన ప్రతి ఒక్క ప్రేయర్ని మనం కానీ రాసుకొని ఆయన ప్రేయర్ చేసినట్టుగా, ఆయన సంఘాల కొరకు ప్రేయర్ చేసినట్టుగా మనం కూడా మన జీవితంలో మన యొక్క స్పిరిచువల్ గ్రోత్ కోసం, ఎందుకంటే ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడితే కానీ మనము ఆత్మీయ సత్యాలను మనం గ్రహించుకోలేం కదా. మన శరీరానుసారంగానే ఆలోచిస్తూ ఉంటాం ఎంతసేపు కూడా. అదే మనము ఎలీషా ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఎలీషా మరి ఒక ఆర్మీ అంతా కూడా వచ్చి ఆయన ఇంటి ముందు ముట్టడి వేసినప్పుడు, మనం అది 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ కనబడుతుంది. పనివాడు భయపడిపోతా ఉంటాడు కదా, వచ్చి అక్కడ చూస్తున్నాము 6వ అధ్యాయంలో 15వ వచనం, 6వ అధ్యాయం 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందల కడనే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములు గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదమని దైవజనుతో అనగా అతడు భయపడవద్దు, మన పక్షంగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవచేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతమును అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూసెను. ఆ దండు వారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చెప్పిన వారిని అంధత్వంతో మొత్తెను. మనం చూడొచ్చు కదా మనము. అంటే ఎప్పుడైతే మనము ఆ ఆత్మీయ స్థితిలో ఇంకొక మెట్టు ఎదగలుగుతామో, ఇంకొక దేవుని యొక్క శక్తిని తెలిస్తే మనము ఆయన యొక్క మరి గుణాతిశయం, ఆయన మహిమను, ఆయన యొక్క శక్తిని మనం ఎరిగి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఆయన మీద ఆధారపడతాం. ప్రార్థిస్తే దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, ప్రార్థన చేస్తే నాకు కార్యాలు జరుగుతాయి అన్న విశ్వాసం మనలో ఉంటుంది. అప్పుడు దేవుడు ఆయన యొక్క స్పిరిచువల్ రెల్మ్లో ఉన్న ఆ సంగతులను కూడా మనకి బయలుపరుస్తూ ఉంటారు. అది ఎలాగా సాధ్యమవుతుంది అని అంటే, మనం ఎంతగా దేవునిలో ఎదుగుతున్నప్పటికీ మనం వాక్యం వింటూ ఉంటాము, మనం చూస్తూ ఉంటాం, కానీ మరి లోబడే ఆత్మ లేదనుకోండి. అందుకనే యేసు ప్రభు కూడా అంటారు కదా, వాక్యము ఆయన విత్తేది, ఆ విత్తనము విత్తబడుతుంది. మన హృదయం ఎంత మెత్తగా ఉంటే దాన్ని స్వీకరించినప్పుడు నీరు కట్టేది ఆయన. మనం యెషయా గ్రంథంలో కూడా చదువుతాం కదా, ఎల్లప్పుడూ నీరు కట్టేది ఆయన. అంటే ఒక విత్తనం నాటిన తర్వాత అది నీరు కట్టి ఫలింపచేసేది ఆయన. కాకపోతే భూమి అనేది మనకి మెత్తగా ఉన్నప్పుడే కదా విత్తనం లోపలికి వెళ్తుంది. అదే మన హార్ట్ హార్డెన్ అయిపోయింది అనుకోండి, అది విత్తనము మరి ఫలించదు.
అందుకనే ఆయన నీరు కట్టి దాన్ని ఫలింపజేస్తాడు. కానీ రిసీవ్ చేసుకునే ఆ మెత్తటి హృదయం మనలో ఉన్నప్పుడు మన ఏదైనా కానీ మనం చదువుతా ఉన్నప్పుడు కానీ వాక్యం అర్థం చేసుకునే విధానం కానీ మారుతూ ఉంటుంది. అదే ఇక్కడ ఎలీషా కూడా మరి ప్రార్థించినప్పుడు ఆ యొక్క తన దాసుని యొక్క మనోనేత్రాలు తెరవబడాలి అన్నప్పుడు మరి తెరవబడి ఆయన కూడా రథములు ఆ పరలోకపు సైన్యాన్ని చూడగలుగుతారు. అది ఎంత గొప్ప ధన్యత. అంటే దేవుడి యొక్క సైన్యము ఆయన ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు, ఆయన యొక్క శక్తి, ఆయన ఎంత గొప్ప దేవుడు అన్నది మనకు అర్థమవుతుంది. అలానే మరి పౌలు భక్తుడు చాలా సందర్భాల్లో ఇప్పుడు ఈ లోకరీత్యా ఉన్నవన్నీ కూడా మరి అదృశ్యమైనవి, కానీ ఇవన్నీ గతించిపోతాయి. కాకపోతే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని చెప్తా ఉంటాం. అంటే మనకు కనబడేవే మన దృష్టి అంతా కూడా మన చుట్టూ జరిగే పరిస్థితులను బట్టి వీటి మీదే ఉంటుంది. కానీ మన శ్రమల్ని, మన ఆలోచన, మన తలంపు ఇవన్నీ కూడా మనకి ఏదైతే లోటై ఉంటుందో, ఏదైతే మన జీవితాల్లో లేవో, ఏదైతే మనం సాధించలేకపోయామో దాన్ని సాధించాలని అదే గోల్గా పెట్టుకొని అదే మనం దాని వెనకాలే ఉంటాం. కానీ మరి దేవుడి మీద ఆధారపడినప్పుడు, ఆయన శక్తిని ఆధారం చేసుకున్నప్పుడు, ఆయన ఒక నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు ఆయన సమస్తము మనకి సమకూర్చి నడిపిస్తారు. అది మనం లూకా సువార్త 8వ అధ్యాయంలో చూస్తే కనుక దేవుడు అక్కడ తన శిష్యులకి చాలా విషయాలు బయలుపరుస్తూ ఉంటారు. విత్తనం గురించి ఉపమానం చెప్తారు. మళ్ళీ తర్వాత ఏదైతే వాక్యం విత్తిన తర్వాత మరి మన హృదయాల్లో ఆ వాక్యము వెలిగింపబడిన తర్వాత అది మంచం కింద పెట్టము అని అంటారు కదా. అంటే ఏంటంటే మనం తెలుసుకున్న తర్వాత దేవుని యొక్క శక్తిని, ఆయన మహిమను మనం గ్రహించిన తర్వాత, మనం ఆయన శక్తిని అనుభవించిన తర్వాత మనం ఇతరులకి వెలుగునిచ్చే వాళ్ళంగా ఉండాలి, ఇతరుల్ని వెలిగించే వాళ్ళంగా ఉండాలి అని చెప్పి దేవుడు అక్కడ ఏమని చెప్తారు అని అంటే లూకా సువార్త 8వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, ఎవడును దీపం ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు కానీ లోపలికి వచ్చు వారికి వెలుగు అగుపడవలనని దీప స్తంభం మీద దానిని పెట్టును. తేటపరచబడని రహస్యం ఏదీ లేదు, తెలియబడకయు బయలుపడకయు నుండి మరుగైనది ఏదీ లేదు. కలిగిన వానికి ఎవడును లేని వాని నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును. కనుక మీరు ఎలాగో వినుచున్నారో చూచుకొని అని చెప్పాను. అంటే కలిగిన వారికి ఇవ్వబడును, లేని వాని వద్ద నుండి తన కలదని అనుకున్నది కూడా తీసివేయబడను. అంటే ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో, మనం ఎప్పుడైతే ఆ వాక్యం మన హృదయాల్లో వెలిగింపబడుతుందో దాన్ని ఏం చేయాలి, మనం ఇతరులకు కూడా చెప్పాలి. లేదా ఇప్పుడు మంచం కింద దీపం ఉందనుకోండి, దానివల్ల వెలుగు ఏం రాదు కదా రూమ్కి, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అదే అంటే ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాక్యాన్ని, వారికి ఇంకా ఆశ పుడుతుంది, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా చదవాలి, ఇంకా దేవుని మర్మాలని తెలుసుకోవాలని చెప్పి ఆశతో మనం ఇంకా కూడా చదువుతూ ఉంటాము. దేవుళ్ళ ఆ వాక్యాన్ని పట్ల మనకు ఆసక్తి కలుగుతూ ఉంటుంది. అంటే మనం ఆశ కలిగిన కొద్దీ దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. అదే మనం మరి కొంతమందికి ఈవెందో మనం సువార్త చెప్పినప్పటికీ, దేవుని మాటలు చెప్పినప్పటికీ వాళ్ళు ఎప్పుడు కూడా గ్రహించుకోరు కదా. అవన్నీ కూడా దేవుడు నడిపిస్తున్నాడు ఈ సృష్టి అంతటిని. మన చుట్టుపక్కల ఉన్న సృష్టిని చూస్తే కూడా మనకు అర్థమవుతుంది మన దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన యొక్క మహాత్యం ఏంటిది అన్నది. అయినప్పటికీ కూడా కొంతమంది గ్రహించరు, దాన్ని ఒప్పుకోరు. దేవుడే లేడు అని చెప్పి ఏతిస్ లాగా మాట్లాడే వాళ్ళు చాలా మంది మనం చుట్టుపక్కల చూస్తూ ఉంటాం కదా. మరి అటువంటి వారి దగ్గర నుంచి ఉన్నది కూడా తీసివేయబడుతుందంట. అంటే అది మనం చూడొచ్చు, రోమా పత్రికలో కూడా ఉంటుంది. రోమా పత్రిక అటువంటి వారిని భ్రష్టత్వానికి అప్పగిస్తాను అని దేవుడు అంటాడు. అవి అక్కడ చాలా వాక్యాలు మీరు చదివితే అర్థమవుతుంది. రోమా పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే
18 నుంచి చదువుతానండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరిచినది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియక శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైనది. దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచునవి కనుక వారు నిరత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. అంటే దేవుని యొక్క శక్తిని ఎరిగి కూడా, దేవుడు ఉన్నాడని ఎరిగి కూడా ఆయనను మరి ఒప్పుకొనక వారి హృదయాలు కఠినపరుచుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని శక్తిని ఎరిగి కూడా దేవుని మహిమపరచలేదంట. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదంట. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము అన్నది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఆయన మహిమను మనం గుర్తెరిగినప్పుడు, ఆయన యొక్క శక్తిని మనం మన జీవితంలో అనుభవించినప్పుడు, మన హృదయంలో ఆయన యొక్క ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం కదా. మరి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని స్థితిలో ఉన్నాము అంటేనే మనం దేవుని మహిమపరచట్లేదు అని. అందుకనే కొంతమంది వాదిస్తూ ఉంటారు కొన్ని డినామినేషన్స్ ని బట్టి కానీ, అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో కూడా వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకుంటారు. ఆ డినామినేషన్ అనే ఒక ఏమంటారు అబ్స్టకిల్ లాగా ఉంటది వాళ్ళకి. అంటే అదే వాళ్ళు ఎంతసేపు మనుషుల యొక్క పద్ధతుల్ని, ఆచారాలను ఆచరిస్తున్నాము అనుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వారి హృదయం కఠినపరుచుకుంటారు. అవన్నీ కూడా మనం పక్కన పెట్టి అసలు దేవుడు ఆయన మహిమను బట్టి ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి తప్ప పద్ధతుల లేకపోతే ఆచారాల ఇవన్నీ కాదు కదా. మరి అదే దేవుడు ఇక్కడ చెప్తున్నారు, అటువంటి వారిని అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులు మనం చెప్పుకొంచెం బుద్ధిహీనులైరి. మరి అటువంటి వాళ్ళని మీరు ఈ యొక్క అధ్యాయంలో లాస్ట్ వరకు కనుక వచనాలన్నీ కూడా చదివితే అర్థమవుతుంది దేవుడు వాళ్ళని భ్రష్టత్వానికి అప్పగించారు అని చెప్పి. అందుకనే దేవుని యొక్క జ్ఞానం లేదు కాబట్టి ఈ రోజుల్లో మనం అప్పుడే మరి దేవుడు స్త్రీలని మోహిస్తారని చెప్పి ఇవన్నీ కూడా రాసి పెట్టి ఉంచారు కదా. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు దేవుని వాక్యంలో. అటువంటి వాళ్ళని దేవుడు భ్రష్టత్వానికి అప్పగించారు అని చెప్పి మనం అదే ఈ రోజుల్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం. మన యొక్క సొసైటీలో కానీ ఏ విధంగా పాపము మరి పెరిగిపోయి, ఎందుకంటే దేవుని భయం లేదు. దేవుడు ఆయన సృష్టికర్త అని వారు తెలుసుకొనక వారి హృదయాలు కఠినపరుచుకొని బట్టి మరి సృష్టిని ప్రేమించకుండా, సృష్టికర్తను ప్రేమించకుండా సృష్టిని ప్రేమిస్తూ వారి సొంతంగా వారి జీవితాలు మార్చుకుంటూ వారి సొంతంగా వారి జీవితాలు జీవిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు అంట వారిని భ్రష్టత్వానికి అప్పగిస్తారంట. మరి సామెతల్లో కూడా ఒక ఫస్ట్ చాప్టర్ లో ఉంటది, అంటే వాళ్ళు ప్రార్థిస్తే కూడా వాళ్ళు శ్రమల్లో ఉంటే అంట దేవుడు నవ్వుకుంటారంట. మరి అంత భయంకరమైన సిచ్యువేషన్ కదా అది. ఆ వచనాలన్నీ ఇప్పుడు చదవట్లేదు కానీ మీరు టైం ఉన్నప్పుడు చదవండి. సామెతలు మొదటి అధ్యాయము లాస్ట్ లో ఉంటాయి. దేవుడు ఏ విధంగా శ్రమల్లో ఉన్నప్పుడు వారి ప్రార్థన ఆలకించిన అంటారు, వారి దుఃఖంలో ఉన్నప్పుడు నేను వాళ్ళని వారు చేసే విజ్ఞాపన నేను ఆలకించను అని ఉంటుంది అక్కడ. అంటే అంతకన్నా ఇంకా ఘోరం ఇంకేమీ ఉండదు కదా. మనం అందుకనే సమయం ఉన్నప్పుడే దేవుని యొక్క శక్తిని, ఆయన మహిమను, ఆయన నిత్య రాజ్యాన్ని మనకి ఇస్తున్నారు. ఆ పరలోకపు వైభవాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ లోకరీత్యా మనకు వచ్చే శ్రమలు, శోధనలు, మన గోల్ ఎంతసేపు కూడా ఈ లోకరీత్యా ఉండదు. మనం వీటన్నిటిని ఓవర్కమ్ చేయగలుగుతాం. ఇవన్నీ కూడా మనకి చాలా చిన్నవిగా కనబడతాయి. మరి కొన్ని శ్రమల గుండా దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళి ఆయన శక్తిని మనకి బయలుపరుస్తూ ఉంటారు. అది మనం చూడొచ్చు. లూకా సువార్త 8వ అధ్యాయంలో ఇందాక చెప్పినట్టుగా దేవుడు అక్కడ శిష్యులకు మరి బయలుపరుస్తూ ఉంటారు ఒక్కొక్క విషయము. ఫస్ట్ ఆయన ఉపదేశం చేసి వాక్యము ఎట్లాగా
మనం రిసీవ్ చేసుకోవాలి అని ఫస్ట్ వాళ్ళకి బోధించిన తర్వాత దోణి ఎక్కి మరి నాతో రండి మనం అద్దరికి వెళ్దామని చెప్పి తీసుకొని వెళ్తారు. లూకాసు వార్త 8వ అధ్యాయము 22వ వచనం కనుక చూస్తే, మరునాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుము అని వారితో చెప్పగా వారు ఆ దోణిను త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నింపబడినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. కనుక ఆయన యొద్దకు వచ్చి ప్రవ్వా ప్రవ్వా నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి వారి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయను. అప్పుడు ఆయన నీ విశ్వాసం ఎక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలిని నీళ్లను ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరు అని ఒకరితోనొకరు చెప్పుకొని ఆశ్చర్యపడేది. మరి ఇక్కడ చూడొచ్చు కదా, దేవుడు ఫస్ట్ శిష్యులను పిలిచి మనము సరస్సు అద్దెకి పోదాం రండి అని చెప్పి ఆ దోణి ఎక్కి వాళ్ళు బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత దేవుడు యేసుప్రభు వారు అక్కడ నిద్రించినట్టుగా మనం చూడొచ్చు. అంటే అక్కడ శిష్యులకు తెలియకపోవచ్చు, వాతావరణం అంతా కామ్గా మామూలుగానే ఉండుండొచ్చు, కానీ దేవుడికి తెలుసు కదా. తర్వాత వాళ్ళని తీసుకొని వెళ్ళిన తర్వాత దారి మధ్యలో మరి ఒక గాలి దుమారము ఆ తుఫాను అదంతా చూసి మరి ఆ దోణిలోకి నీళ్ళు వచ్చేసాయంట. అవన్నీ చూసి మరి శిష్యులు ఎంతగానో భయపడిపోయి ఆయన వద్దకు వచ్చి మరి ప్రవ్వా ప్రవ్వా మేము నశించిపోతున్నామని చెప్పి ఆయన లేపినట్టుగా మనకు కనబడుతుంది. అంటే మనం కూడా మన జీవితంలో ఎదుర్కొనే ఈ యొక్క ఏ విధంగా అయితే ఆ రోజు శిష్యులు తుఫాను ఎదుర్కొన్నారో, మరి మనం కూడా మన జీవితంలో తుఫాన్ లాంటి శోధనలు ఎదుర్కొంటూ ఉంటాము. అది ఫైనాన్షియల్ గా కావచ్చు, మరి అనారోగ్య పరిస్థితులు కావచ్చు, మన పిల్లల గురించి కావచ్చు, ఏదైనా కానీ ఆ సిచ్యువేషన్స్ లో మనం ఏం చేయాలి అంటే మరి దేవుడు ఇక్కడ వాళ్ళకి అది బయలుపరిచి ఆయన శక్తి ఎలాంటిది అన్నది ఆ సిచ్యువేషన్ గుండా తీసుకొని వెళ్ళి ఆయన యొక్క శక్తి ఎంత గొప్పది అని శిష్యులకి బయలుపరుస్తారు దేవుడు ఆ రోజు. అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు వచ్చి మేము మునిగిపోతున్నాము నశించిపోతున్నాము అని చెప్పి మన దేవుని లేపినప్పుడు ఆయన గద్దింపగానే మొత్తం కామ్ అయిపోయినట్టు కనబడుతుంది కదా. మరి జనరల్గా అయితే ఒక స్టార్మ్ వచ్చినప్పుడు అంట మన ల్యాండ్ మీద అయితే మనకి గాలి దుమారం అంతా కూడా గాలి విండ్ తగ్గిపోగానే అంతా కామ్ అయిపోయినట్టుగా అయిపోద్ది. కానీ సముద్రం మీద కానీ నీళ్ళ మీద కానీ ఒక స్టార్మ్ వచ్చినప్పుడు అంట ఆ నీళ్లు ఆ పొంగ అనేది ఆగడానికి చాలా టైం పడుతుందంట. ఈవెన్ విండ్ అంతా ఆగిపోయిన తర్వాత కూడా ఆ స్టార్మ్ అనేది మళ్ళీ నీళ్లు నార్మల్ అవ్వడానికి, స్టిల్ వాటర్స్ లాగా అవ్వడానికి చాలా టైం పడుతుందంట. మనం ఈవెన్ మన చిన్న గ్లాస్లో కూడా నీళ్ళని పోసి మనం స్పూన్తో కాసేపు కలిపిన తర్వాత కూడా వాటర్ అనేది స్వెల్ అవుతూనే ఉంటుంది కదా కాసేపటి దాకా. అది మళ్ళీ నార్మల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అదే మనం అంత పెద్ద సముద్రం మీద అంత గాలి వచ్చి అంత తుఫాన్ వచ్చి అదంతా కూడా మళ్ళీ నిమ్మలం అవడానికి ఎంత టైం పట్టాలి యాక్చువల్గా అయితే. కానీ దేవుడు ఎప్పుడైతే లేచి ఆయన గద్దించగానే ఆ వాటర్ ఆ గాలి అవన్నీ కూడా నిమ్మలం అయిపోయిందంట. అంటే ఆయన యొక్క మాటలో ఉన్న శక్తి ఎంత గొప్పది, ఆయన యొక్క మాటకి ఉన్న ఆ శక్తిని వారు గ్రహించగలిగారు ఆ రోజు. ఈయనెవరో వెంటనే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయనెవరో ఆయనకి గాలి ఇవన్నీ కూడా లోబడుతున్నాయి అని చెప్తారు కదా 25వ వచనంలో. ఈయన గాలిని నీళ్లను ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితోనొకరు చెప్పుకొని ఆశ్చర్యపడేది. ఆ రోజు కానీ మరి శిష్యులకి ఆ యొక్క సందర్భం ద్వారా దేవుని యొక్క శక్తి ఎంత గొప్పది, ఆయన సృష్టిని మరి పరిస్థితుల్ని ఒక్క మాట ద్వారా గద్దించి నిమ్మలపరచగల దేవుడు, ఆయన యొక్క మాటలో అంత శక్తి ఉంది అని చెప్పి శిష్యులకు ఆ రోజు బయలుపరచబడుతుంది. మరి ఇదే అధ్యాయం మనం కనుక లాస్ట్ వరకు చదివితే మరి శిష్యులకి దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చూపించినట్టు కనపడుతుంది. అక్కడే ఆయిరు కుమార్తెను లేపుతారు, తర్వాత మధ్యలో రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరుస్తారు. ఇలాగా ఈ అధ్యాయం అంతట్లోనే కనుక మనం చూస్తే ఒక్కొక్క సిచ్యువేషన్ ద్వారా దేవుడు ఒక దయ్యం పట్టిన వాడిని విడిపిస్తారు.
సో దయ్యముల మీద అధికారం ఉందని చెప్పి, మరణం మీద అధికారం ఉందని చెప్పి, అలానే స్వస్థపరిచే దేవుడు అని చెప్పి, మరి గాలిని నీళ్లను మరి ఆ వాతావరణాన్ని గద్దించగా అవన్నీ కూడా లోబడుతున్నాయని చెప్పి ఇన్ని రకాలుగా దేవుడు ఆ యొక్క అధ్యాయంలో శిష్యులకి బయలుపరుచుకుంటారు, ఆయన శక్తిని బయలుపరుచుకుంటారు. అవన్నీ కూడా చూస్తున్నప్పుడు మన జీవితంలో మనం కూడా ఒక్కొక్క సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తా ఉన్నప్పుడు మనకి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలంటే అంటే మన దేవుని యొక్క శక్తి మీద ఆధారపడినప్పుడు మనకి ఎలా ఉంటదంటే ఇది కూడా దాటిపోతుంది, ఎందుకంటే ఆయన ఉన్నాడు మనకి, దీన్ని కూడా మనం జయిస్తాము, ఇది కూడా మనం క్రాస్ అయిపోతాము. దాని తర్వాత ఏం చేయాలి మనం అని అంటే లోకానికి సాక్షులంగా మనం ఉండాలి. ఒక్కొక్క శోధన ఒక్కొక్క శ్రమను మనం అనుభవించి బయటికి వస్తా ఉన్నప్పుడు ఆ దేవుడు మన జీవితంలో చేసిన ప్రతిదీ కూడా ఆయన మహింపరచడానికి, ఆయన శక్తిని ఇతరులకి తెలియజేయడానికి, ఇతరులకి మన దేవుళ్ళలోకి నడిపించడానికి ఆ శోధనలన్నీ కూడా మన జీవితంలో అలో చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయన శక్తి మీద ఆధారపడినప్పుడు రేపు పొద్దున్న ఇంకేది వచ్చినా కానీ కూడా దేవుడు మనకున్నాడు, ఆయన 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 యొక్క శక్తి మనకు అర్థమైనప్పుడు మనకి ఏది కూడా పెద్దగా కనపడదు. మనం అవన్నీ కూడా మనం తాలుకొని నిలబడగలిగే శక్తి ఆ విశ్వాసం ద్వారా మనకు కలుగుతుంది. అందుకని ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటాడంటే మీ విశ్వాసము నిరీక్షణలో మీ నిరీక్షణ యొక్క ఆ స్వాస్థ్యం యొక్క ఇన్హెరిటెన్స్ ఎంత గొప్పగా ఉంటది, మీ విశ్వాసం యొక్క బలము ఆ శక్తి ఎంత గొప్పగా ఉంటది, అందులో మీరు ఎదగాలి, ఆ నాలెడ్జ్ లో రెవల్యూషన్ లో విజ్డమ్ లో మీరు ఎదగాలి అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాను అని చెప్తారు. మనం కూడా అటువంటి ప్రార్థన మన జీవితంలో ఎప్పుడు కూడా ఉండాలి. అలానే మనము ఇర్మియా గ్రంథంలో చూస్తే మనం దేన్ని బట్టి ఆశ్రయించాలి అని అంటే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు చూసుకుంటే అక్కడ ఏమని ఉంటుంది అంటే మనం దేన్ని బట్టి ఆశ్రయించాలి అని అంటే 23వ వచనము 9వ అధ్యాయము, యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానంను బట్టి సూర్యుడు తన శౌర్యంను బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యంను బట్టి అతిశయింపకూడదు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపచూపు నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించవలెను. అంటే దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి మనం ఆశ్రయించాలంట. మనం జనరల్ గా ఈ లోకంలో చూస్తూ ఉంటే ఎవరైనా కానీ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ అతిశయం అంతా ఎలా ఉంటది, వాళ్ళ యొక్క మరి ఎవరికైనా చెప్పుకున్నప్పుడు కానీ ఏదైనా సాధించినప్పుడు వాళ్ళు చెప్పుకునేదంతా కూడా వాళ్ళు సాధించిన గోల్ని బట్టే ఉంటది. కానీ మరి దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుడు నాకు తోడైనాడు, దేవుడు నాకు నడిపించాడు, మరి దేవుడు నేను ఇలా తెలుసుకోగలిగాను, ఈ సిచ్యువేషన్ లో దేవుడు నాకు ఇలా సహాయం చేశాడు కాబట్టి ఆయన ఇలాగా నేను తెలుసుకోగలిగాను, దేవుడు నాకు ఇలా బయలుపరుచుకున్నాడు ఈ పరిస్థితుల్లో. మనం శిష్యుల్ని కూడా చూస్తే వాళ్ళు ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఆయన ఒక్కొక్కలాగా బయలుపరుచుకున్నాడు కదా. ఒక దగ్గర వైద్యుల్లాగా, ఒక దగ్గర గాలిని గద్దించే సృష్టికర్త లాగా, ఒక దగ్గర ఏమో మరణాన్ని జయించిన ఆయన లాగా, అలాగా ఒక్కొక్క సిచ్యువేషన్ లో మనకి దేవుడు ఒక్కొక్క విధంగా బయలుపరుచుకుంటున్నప్పుడు మనం తెలుసుకుంటాము, ఆయన శక్తిని తెలుసుకుంటాము, ఆయన ఇంకా ఎలాగ దేవుడు మనకి బయలుపరుచుకుంటారు, ఈ సిచ్యువేషన్ లో దేవుడు నాతో ఎలా ఉంటాడు అని తెలుసుకున్నదాన్ని బట్టి మనం ఆశ్రయించాలంట. కానీ మనం సాధించిన దాన్ని బట్టి మనం పొందుకున్న ఆ యొక్క ఆ సక్సెస్ ని బట్టో లేకపోతే మనం పొందుకున్న గిఫ్ట్స్ ని బట్టో వేవి కాదు, కానీ దేవుణ్ణి తెలుసుకునటంలోనే మనం ఆనందించాలి అని వాక్యం చెప్తుంది. మరి అలాగా మనం ప్రతిరోజు కూడా ఏ విధంగా అయితే దేవుడు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా మరి మనం ప్రార్థించే వారంగా ఉండాలని కూడా మరి ఏ విధంగా అయితే శిష్యులు వెంటనే ఏం చేశారు, వారు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన లేపి ఆయన మీద ఆధారపడ్డారు కదా. అదే మనం కూడా మన జీవితాల్లో అటువంటి సిచ్యువేషన్స్ లో ఆ తుఫాన్ లాంటి సమస్యలు మనం ఎదుర్కొన్నప్పుడు మరి దేన్ని గురించి చింతపడకుండా దేవుని మీద ఆధారపడితే ఆయన ఆ తుఫాన్ లాంటి సమస్యలు అన్నిటికీ గద్దించి ఆయన మనకి నెమ్మదిని దయచేస్తాడు. అదే మనం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము
6వ వచనంలో చూస్తే దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. అంటే ఎప్పుడైతే మనం ఆ సిచ్యువేషన్స్ లో దేవుని మీద ఆధారపడి దేవుని యొద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు ఆయన సమస్త జ్ఞానములకు మించిన ఆయన సమాధానము, అంటే మనకేం అర్థం కాకపోవచ్చు ఆ సిచ్యువేషన్ లో ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో, ఎవరి మీద అనుకోవాలో, ఎవరిని ఆశ్రయించాలో, ఎక్కడి నుంచి సహాయం కలుగుతుందో ఏమీ తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ ని మనం కంప్లీట్ గా దేవుడికి సమర్పించుకొని ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు ఆయన యొక్క సమాధానం మన హృదయాలకు ఇస్తాడంట. ఆ ప్రార్థించగానే మనం ఆ నెమ్మదిని పొందుకుంటాము అని వాక్యం చెప్తుంది. మరి అటువంటి ఉన్నతమైన విశ్వాసంలోకి ఆ స్పిరిచువల్ రెల్మ్ లో ఉన్న ఆ యొక్క మర్మాలను, ఆ గూఢమైన సంగతులను మనం అర్థం చేసుకునే ఆ నెక్స్ట్ లెవెల్ కి మనం అందరం కూడా వెళ్ళాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును.